ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, అతీతమైన శక్తి, ఒక అద్భుతమైన శక్తి దేవుడి అనుగ్రహం చేత మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు కలిగి ఉన్నారు అని హిస్టరీ చెప్తుంది. అదేంటంటే, తంబి గారికి ఒకే సమయంలో 2 చోట్ల ఉండే శక్తి. అంటే అదేవిధంగా వారు అనుకున్న వెంటనే, అనుకున్న సమయంలో ఒక చోటు నుండి ఇంకొక చోటికి క్షణాలలో చేరుకునే శక్తి దేవుడు ప్రసాదించారు అని తంబి గారు ఫాదర్ జార్జ్కి చెప్పారండి. ఈ అద్భుతాన్ని స్వయంగా చూసిన ఒక ఫాదర్ ఇలా చెప్పినారు. ఒట్లూరులో పనిచేసే ఫాదర్ జార్జ్ గారు ఒకనాడు అవుట్పల్లి చర్చ్కి వచ్చినప్పుడు తంబి గారిని ఆహ్వానించారు. మీరు ఈరోజు తప్పకుండా దయచేసి ఒట్లూరికి రండి, నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎంతో హృదయపూర్వకంగా ఆహ్వానించేసరికి మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఒక గొప్ప అద్భుతమైన శక్తిని వారి ముందు ప్రదర్శించినట్లుగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే, ఆనాడు అవుట్పల్లి నుండి ఒట్లూరికి ఒక్క సమయంలో ఒక రైలు ఉందండి. అయితే ఆ సమయంలో ఫాదర్ జార్జ్ గారు ఆ రైలుని ఎక్కి తన గ్రామానికి ఒట్లూరికి చేరి ఉన్నారు. కానీ అదే సమయానికి అంతకంటే ముందే మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఫాదర్ వెళ్ళి చూసేసరికి తన ఇంటి ముందే జోసెఫ్ తంబి గారిని చూసి షాక్ అయిపోయారు. అదేంటి, మీరు ఎలా వచ్చారు? ఉన్నది ఒకే రైలు, కానీ నాకంటే ముందే మీరు మా ఇంటి ముందుకు వచ్చినారు, ఇది ఎలా సాధ్యపడింది అని అడిగినప్పుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఫాదర్ జార్జ్ గారితో చెప్పిన అతీతమైన అద్భుతమైన ఈ శక్తి నాకు దేవుడు అనుగ్రహించారు అని పేర్కొన్నారు. అయితే ఈ అద్భుతం కూడా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిందండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుండి 40 వచనాలు. నేను మళ్ళీ చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40 వచనాలు మీరు ఒకసారి చదవండి. అక్కడ ఫిలిప్పు, అదేవిధంగా ఇథియోపియా ఉద్యోగి అని ఉంటుంది. అయితే వీరి యొక్క మధ్యలో ఉన్న సంభాషణ తరువాత ఫిలిప్పి ఎప్పుడైతే ఆ యొక్క ఇథియోపియా ఉద్యోగికి జ్ఞానస్నానం ఇస్తాడో ఆ సమయంలో జరిగిన గొప్ప విషయం ఏంటంటే 38వ వచనం చూడండి. ఆ ఉద్యోగి రథమును ఆపివేయని ఆజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానము ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో చెప్పబడినట్లుగా దేవుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి ఈ యొక్క అద్భుతమైన గొప్ప శక్తిని ఇచ్చినాడు. ఆనాడు ఏ విధంగా అయితే ఫిలిప్పిని తన ఆత్మ తీసుకొని పోబడిందో, అయితే జోసెఫ్ తంబి గారు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక శక్తి నన్ను తట్టినట్టు, నన్ను లేపి నన్ను ఒక ప్రదేశంలోకి తీసుకువెళ్తుంది అని జోసెఫ్ తంబి గారు ఫాదర్ జార్జ్ గారికి చెప్పారు. అయితే ఇంకా కొన్ని గొప్ప అద్భుతాలు చూసినట్లయితే మన జోసెఫ్ తంబి గారికి ప్రవచన శక్తి కూడా ఉందండి. అంటే జరగబోయేది కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా తన ప్రార్థనా శక్తిని, తను చేస్తున్న గొప్ప గొప్ప అమూల్యమైన దాన ధర్మాలు మనమును చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు తన ఈ పండుగ ద్వారా. అదేవిధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన కూడా మనకి ఎంతో సహాయపడుతుందండి. ఎవ్రీ ఇయర్ జనవరి 15వ తారీఖున మనము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండుగను ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీసభ జరుపుకుంటుంది. అదేవిధంగా మన ఈ కథోలిక శ్రీసభ 2007 జూన్ 24వ తారీఖున జోసెఫ్ తంబి గారిని దైవ సేవకుడిగా ప్రకటించింది. ఒక్కరు ఇద్దరు కాదండి, కథోలిక శ్రీసభే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించింది. కాబట్టి ఈరోజు మనందరికీ పండుగ రోజు. మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు మరణించిన రోజు. దేవుడితో ప్రయాణం చేస్తూ, సహవాసం చేస్తూ, దేవుడి గురించి ప్రకటిస్తూ గొప్పగా జీవించున్నారు మన ఈ బ్రదర్ జోసెఫ్ తంబి గారు.
అందుకే ఎన్నో గొప్ప అద్భుతాలను చేస్తున్నారు. ఆ యొక్క ప్లేస్ కూడా ఎంతో గొప్ప పుణ్యస్థలంగా పరిగణింపబడుతుంది ఇప్పటికీ కూడా. అందుకే ప్రతి సంవత్సరము జనవరి 15వ తారీఖున అక్కడ ఉన్న ప్రజలు అంగరంగ వైభవంగా జోసెఫ్ తంబి గారి యొక్క పండుగను కొనియాడుతున్నారు. అయితే ఈ చారిత్రక విషయాలు ఎంత తెలుసుకున్నా మనం తక్కువే అండి జోసెఫ్ తంబి గారి గురించి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి, నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది అని యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనమును ఆ నీతిమంతుడి యొక్క ప్రార్థన సహాయము అర్థిస్తూ, అయ్యా బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి. మీ వలె మేము బ్రతకకపోయినా కనీసం మీలో ఉన్న క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచుతూ, మీ వలె ప్రార్థిస్తూ, మీ వలె దేవుడితో సహవాసం చేస్తూ, అదేవిధంగా మాకు ఉన్న దాంట్లో కొంతమందికైనా మేము దాన ధర్మాలు చేసే ఒక గొప్ప ఆ యొక్క హృదయాన్ని మాకు దయచేయమని, మీరు పొందిన ఆ యొక్క గాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మమ్మల్ని దాచుకుంటూ మా కోసం ప్రార్థించమని, మా కుటుంబంలో ఏవైతే కొరతలు ఉన్నాయో వాటి కోసం కూడా మీరు ప్రార్థించి, అదేవిధంగా సంతానం లేకుండా బాధపడుతున్న బిడ్డలందరి కోసం, ఆనాడు ఫ్రాన్సిస్ క్లారమ్మల కోసం మీరు మగ సంతానం కోసం ఏ విధంగా అయితే ప్రార్థించగానే వారికి సంతానం కలిగిందో, అదేవిధంగా సంతానం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసం మీరు ఈ పండుగ రోజున ప్రార్థింపవలసినదిగా మిమ్ము హృదయపూర్వకంగా అర్థిస్తున్నాము. మా కోసం ప్రార్థించండి బ్రదర్ జోసెఫ్ తంబి గారా, తండ్రి యేసుని మా కోసం ప్రార్థించండి అయ్యా అని ఈరోజంతయు మనము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క శ్రమలను, వారు చేసిన గొప్ప అద్భుతాలను, వారు దేవుడి కోసం ప్రయాసపడ్డ విధానాన్ని, దేవుడి కోసం పరితపించిన ఆ యొక్క చిత్తానికి లోబడే మనస్తత్వాన్ని గుర్తు చేసుకుంటూ, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క బాటలలో, మాటలలో, క్రియలలో క్రీస్తును చూపిస్తూ మనమును జీవిద్దాము. మీ అందరికీ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా కోసం, నా కుటుంబం కోసం మీరును ప్రార్థించండి. అదేవిధంగా నేను మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తాను. నాతోనూ నా కుటుంబంతో ఉన్న శాంతి సమాధానము మీతోనూ మీ కుటుంబంతోనూ ఉండునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మనందరి కుటుంబాలను మెండుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.